సిఆర్పి అన్నారు ఒక పిల్లని. ఎవరండి అమ్మాయి ఎవరు? ఒకసారి మన చక్రవర్తి మహేష్ గారి తమ్ముడు ఆ సమయంలో బ్రహ్మదేవుడికి వేశాడు. దానిలో బాగుపడ సార్ అది. ఆ అబ్బాయి పేరు రాక అమ్మాయికి ఇదిగో బ్రహ్మదేవ అంది ఒక రోజున. మళ్ళీ పాప సంవత్సరం పడుకుతా అమ్మాయి ఒక తలెత్తి చూడలేకపోయాడు అతను. బ్రహ్మదేవ పడుతాయని కూడా అంది. ఈ విధంగా కపటం లేనటువంటి రోజుల్లో ఎవరిలోనూ కపటం లేదు. ఆ కాలం అంత స్వచ్ఛమైనది, ఆ హృదయాలు అంత స్వచ్ఛమైనది. కాబట్టి అంత స్వచ్ఛమైనటువంటి హృదయాలతో సవినయంగా, సప్రశ్రయంగా, సవినయంగా, సభక్తికంగా అందరూ ఇక్కడ చేరి గురువులను అంతటి భక్తితో ఈనాడు మీరు చేసినటువంటి గురు పూజ, ఇది గురు ఆరాధన, ఇది కలకాలం, ఇది ఆ విష్ణుమూర్తికి చెందాల్సింది. ఎందుకని ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి దీని ద్వారా, ఎందుకంటే దైవం మానుష రూపేణ, జగద్గురు ఎప్పుడు కృష్ణం వందే జగద్గురు ఆయన. మరి ఆయన ఇప్పుడు సాక్షాత్కరించాడు. ఈ గురువుల రూపంలో ఆయన ఉండి మీ అందరికీ కూడా విద్యాబుద్ధులు గరపి మీ అభ్యున్నతికి తోడ్పడ్డారు. కాబలంగా నిండు మనస్సుతో ఆశీర్వదిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, అల్లరంటే మా కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you, we miss all the fun. 44 సెప్టెంబర్లో స్వతంత్రం రాకముందే ఇక్కడ స్థాపించారు. మరి అటువంటి తమన మల్లికార్జున గారు ఆ రోజుల్లో ఇంత గ్రౌండు, ఇంత బిల్డింగులు ఎన్ని రావడానికి కారకులయ్యి స్కూలు స్థాపించబట్టి మరి 44 సెప్టెంబర్ 44 అంటే ఇప్పుడు సుమారుగా 72 సంవత్సరాలు అయినట్టుంది.
కొన్ని వేల మందిని సంవత్సరానికి కనీసం మనం 100 10th క్లాస్ వాళ్ళు బయటికి పంపించినా కొన్ని వేల మందిని మరి ఇందాక మాస్టర్ గారు లీలామోహన్ గారు చెప్పినట్టు ప్రపంచం అంతటా కూడా ఒక దేశం అని కాదు, అప్పుడప్పుడు మాకు ట్రైన్లోనూ బజార్లో కూడా కనబడుతూ ఉంటారు. న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో, కెనడాలో, అమెరికాలో ఒక దేశం అని కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో మన స్కూల్ వాళ్ళు వ్యాపించి ఉండి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుకుని ఇంత అభివృద్ధిలోకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు మీరు ఇట్లా 4-3 సంవత్సరాలు బట్టి కృషి చేసి అందరూ ఒకసారికి వచ్చి ఈరోజు ఎంతో అభిమానంతో గడిపినందుకు, మమ్మల్ని మర్చిపోకుండా అందరినీ పిలిచి ఎంతో ప్రేమగా గౌరవించినందుకు మీ అందరికీ నా శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను. తర్వాత ఇంకో ముఖ్య విషయం, పొద్దుని మన బండి అయిపోయిందండి, స్కూల్ సంగతి మనం మర్చిపోకూడదు. అదేదో మనం ఆలోచించుకుని అంతా ఇది చేసుకుని చేద్దామన్నారు. చాలా సంతోషకరమైన వార్త చెప్పారు, దానికి కూడా నాకు చాలా సంతోషం ఉంది. మీ అందరికీ ఆ విషయంలో కూడా, ఎందుకంటే మనం చదువుకున్నటువంటి స్కూల్ని మర్చిపోకూడదు, మనం జన్మించినటువంటి ఊరిని మర్చిపోకూడదు. అటువంటి విషయం మనకు నిర్దేశించేందుకు ఆయన అట్లా బయటపెట్టి దాని గురించి ఒక వాళ్ళకి అయిపోయేది కాదు, మీ అందరికి ఫోన్ నెంబర్లు ఉన్నాయి, మళ్ళీ మీటింగ్లు పెట్టుకుని మన కరస్పాండెంట్ గారితో ఆలోచించి ఏదో మీరు తగిన సహాయం చేసి ఈ స్కూలు అభివృద్ధికి కృషి చేయాలని మీ అందరికీ నేను నా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని చాలా ఇంకా మాట్లాడాలని ఉంది కొంచెం, ఎందుకన్నా అందుకని మీకు నా అభినందనలు ఇవన్నీ తెలుపుతూ, మీ భార్య పిల్లలకి అందరికీ కూడా మా దీవెనలు ఆశీస్సులు ఇస్తూ, ఆ భగవంతుడు మిమ్మల్ని ఇంకా ఎంతో అభివృద్ధిలోకి తీసుకురావాలని. పొద్దున్నుంచి మాట్లాడే విధానం అంతా చూస్తుంటే ఇందాక మాస్టర్ అన్ని చెప్పేశారు, ఇంకా మేము చెప్పడానికి ఏం లేదు. గురువు నిమిత్తం శిష్యులు అయిపోయారు అందరు కూడా. అందువల్ల చాలా సంతోషం. అట్లాగే మన ఈ అమ్మాయి ఆ పేదవాళ్ళకి ఎవరు శారీస్ పెట్టింది. మన అటువంటి సమాజ సేవలో కూడా మీ యొక్క మనస్తత్వం ఉందంటే చాలా సంతోషం. అట్లాగే మరి స్కూల్ గురించి కొంచెం ఆలోచించి మనం తగిన సహాయం చేయాల్సిందిగా నేను చెప్తూ రిక్వెస్ట్ చేస్తూ చాలా మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అంకము చేరి శైలతనయాస్తన దుఃఖములాను వేళ బాల్యంక విచష్టతుండమున గవ్వలి చంకబలింపబోయి ఆవంక కుచంబు కానక అహివల్లభుగారము గంచి వేమునాళంకుర శంకరంజడు గజాశుని గొల్తు అభీష్ట సిద్ధికై. బుద్ధులైనటువంటి మా ప్రెసిడెంట్ గారు పులికొండ రాధాకృష్ణ గుప్తా గారికి, నేటి కాలంలో ఈ పాఠశాలకు కరస్పాండెంట్గా ఉన్నటువంటి వారి కుమారుడు తమన పులికొండ మల్లికార్జునరావు గారికి, ఆహుతులైనటువంటి మా సోదర ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు సమర్పించుకుంటూ, మా విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ 2-3 విషయాలు చెబుతాం. ముఖ్యమైన మీ గురించి చాలామంది చాలా కార్యక్రమాలు చూస్తూ ఉంటారు. నేను సాయిబాబా గారి గుడి దగ్గర కనపడ్డా రమేష్కి, మాస్టర్ మీతో మాట్లాడాలండి అన్నాడు. సరే ఏదైనా ఉపన్యాసమేమో లేదా ఏదో అనుకుని చెప్పి ఏం నాయన అని చెప్పి అంటే రండి ఏం లేదండి ఇట్లా చూస్తున్నామని చెప్పి లైట్గా చెబుతున్నా, ఏదో చూస్తున్నామని ఇట్లా తప్పకుండా మీరు ఆ రోజు రావాలండి అన్నారు. ఓకే అబ్బాయి ఫోన్ చేసే నువ్వు రేపనంగా ఇవాళ చెప్పు అన్న. అలా కాదండి నేను అక్కడ రావాల్సింది రాచూరు అన్నాడు. ఎందుకబ్బాయి చిన్న పని కోసం అనవసరంగా బోడి పనులు ఉంటాయి మీకండి. మాస్టర్ గారు మీ దగ్గర చదువుకున్నాం, ఇంత వాళ్ళమైనా మేమందరం కూడా, ఆయన ఒక్కడి కాదు మేమందరం కూడా అన్నాడు ఆయన, మీ బ్యాచ్ మొత్తం. కాబట్టి పెద్దలైన వారి దగ్గర మీ దగ్గరికి వచ్చి మా గురువుల దగ్గరకు వచ్చి నమస్కారం చేసి కార్డు ఇచ్చి మిమ్మల్ని పిలవాల్సిందేను అన్నాడు. ఆయనతో పాటు
సురేష్ వచ్చింది, నా తమ్ముడు సురేష్ కూడా వచ్చారు. 2 లక్షాధికారులు కోటీశ్వరులు మా ఇంటికి వచ్చారంటే మరి ఎంత ఆనందం అవుతుందండి. ఆ కిందటి వాడు కూడా అట్లా చేశారండి. నేనన్నా వద్దబ్బాయి అన్న, కాదు అని చెప్పి సాయిబాబా గారు ఫోన్ చేసి మెసేజ్ వస్తున్నారండి మేము పిలవడానికి అని చెప్పి. అది ఈ స్కూల్ యొక్క వాతావరణం, ఈ స్కూల్లో ఉన్నటువంటి మీరు ఉపాధ్యాయుల దగ్గర నేర్చుకున్నటువంటి విషయాలు ఏమిటి అంటే, మనం ఆహ్వానించేటప్పుడు చేయదలుచుకుంటే ఇలా చేయాలి అని చెప్పి. రెండవది మా నాగభూషణ శర్మ, నేను కూడా చెప్పి ఆయనకి 6th 7th లో ఉంటాను. నాగభూషణ శర్మ గారు చూస్తే నాకు మా మాస్టర్ గారు కాశీపతి గారు జ్ఞాపకం వస్తున్నారు. నేను కొంచెం ఆలస్యంగా వచ్చాను, మాస్టర్ చెప్పారు. మాస్టర్ చెప్పిన విషయాలు ఏం చెప్పాను, ఎందుకంటే అదే జ్యోతి బాగుంది సేవ కదా. అందుచేత మాస్టర్ గారు చూసినప్పుడు వైకుంఠ ఏకాదశి కాబట్టి వాడు నాకు పని ఉంది ఇంటి దగ్గర గుళ్ళో. ఆ కారణం చేత 11:30 బయలుదేరా వచ్చే ఇక్కడికి. వచ్చిన తర్వాత ఎవరు మొత్తాన్ని చూసేట్టు గుర్తు నేను పాఠం చెప్పానా, లేకపోతే ఎవరు ఈయన ఇంతవరకు ఆలోచన పడింది. తర్వాత విషయం మాస్టర్ మిమ్మల్ని చూడలేదండి అన్న, సరే వేరే విషయం. ఆయన ఇంగ్లీష్ మాట్లాడినా, తెలుగు మాట్లాడినా, ఇంకా ఏదో 1-2 భాషలు మాట్లాడినప్పటికీ కూడా అద్వితీయమైనటువంటి భావనా సంపత్తితో మాట్లాడటం అనేది మరి ఈ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క మహానుభావులు ఎవరైతే చెప్పారో వారందరికీ నేను కూడా నమస్కారం చేస్తున్నాను. అటువంటి స్కూల్లో నేను ఉపాధ్యాయుడిగా చేరబట్టే ఇవాళ రాష్ట్రపతి గారి సభలోనైనప్పటికీ దేదీప్యమానంగా మాట్లాడే శక్తి నాకు ఉందని గర్వపడుతున్నా. ఈ స్కూల్లో చదవబట్టి నాకు భాష చదువుకోవడానికి నా గురువులు, నా తల్లిదండ్రులు, మాస్టర్ ప్రెసిడెంట్ గారు. 2 విషయాలు చెప్తానండి. లీలామోహన్ రావు గారు నేను కూడా మీరు ఏమనుకోరు కదా, పోటాపోటీగా చెప్పేవాడు. విద్య చెప్పడం కాదండి, సభల్లో అంటే నేనంటే ఆయనకి ద్వేషం, ఆయనంటే నాకు ద్వేషం నాకు ఇప్పుడు లేదు. చాలా మంది అంటారు, మీకు తెలియదు. కాలేజీలో చూడండి, 2 పండితులు ఎక్కడా కలిసి ఉండరు, ఎట్టి పరిస్థితుల్లో ఉండరు. ఏ కాలేజీలో చూసుకోండి. కానీ టీఎంఆర్ హై స్కూల్ ఒకటి, తూర్పూడి హై స్కూల్ ఒకటి, ఈ 2 స్కూళ్ళలో మాత్రం తెలుగు ఉపాధ్యాయులు ఫ్రెండ్లీగా పై చేసుకుని ఇద్దరు తిరుగుతారు. మరి సభలో వచ్చేటప్పుడు మళ్ళీ మారిపోతుంది వ్యవహారం. ఎవరు అంటే ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు అంటే, పాఠశాలకి అభివృద్ధి కావాలి, పాఠశాల దేదీప్యమానంగా వెలగాలి. నాచారయ్య గారు, వారికంటే పూర్వం కృష్ణరావు గారు, హనుమంతరావు గారు వాళ్ళ గురువు గారు వాళ్ళు ఒక విషయం చెప్పారండి, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది ఎవరు చెప్పని విషయం, నేను చెబుతున్న విషయం. మన స్కూల్లో చెప్పినటువంటి కృష్ణరావు గారు, ఎల్హెచ్ఆర్ హనుమంతరావు గారు, ఎల్హెచ్ఆర్ అంటే హనుమంతరావు గారు, వారు చెప్పినటువంటి నోట్స్ సోషల్ స్టడీస్ కానీ ఇంగ్లీష్ గ్రామర్ కానీ ఆనాడు గుంటూరు జిల్లా మొత్తం వెళ్ళిపోయేది ఆయన నోట్స్ మొత్తం. ఇక దీన్ని బట్టి ఎటువంటి వారిని వారు ఉపాధ్యాయులుగా నియమించుకున్నారు ఒక్క పర్యావరణంతో. అలాగే ఇందాక చెప్పారు కాశీపతి గారు, కాదు లీలామోహన్ రావు గారు కూడా, ఈ ఇద్దరు, ఆ తర్వాత సీతారామయ్య గారు, ఈ ముగ్గురు కూడా అప్పట్లో ఎన్సీసీ చేసేటప్పుడు కాశీపతి గారిని ఈయన్ని చూస్తే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఆనందమయంగా ఉండేది. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఉండేవి, అనుమానం లేకుండా చేస్తూ ఉండేవారు. ఇట్లా ఎప్పుడైతే మీరు క్రమశిక్షణతో మా దగ్గర నుంచి వచ్చారో, ఆ క్రమశిక్షణ అనేటువంటిది మీ జీవితానికి గొప్ప ఆశయం చూపింది. నేను ఎప్పుడు చెబుతూ ఉంటా, నిన్ను ఏ పనిలో అయితే వినియోగించారో ప్రభుత్వం నీకు డబ్బిస్తుందో అది సక్రమంగా నువ్వు పనిచేసినప్పుడు నీ పిల్లలకి పెళ్ళి అవుతుంది, మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి మనవాళ్ళు పుడతారు, మనవరాళ్ళు పుడతారని చెప్పేవాడిని సభలో. ఇవాళ అట్లా చెప్పిన వారు ఎవరైతే ఉన్నారో, అట్లా చదువుకున్న వారు ఎవరైతే ఉన్నారో, గురు శుశ్రూషయా విద్య అన్నారు. శుశ్రూష అంటే చేతులు కాళ్ళు పట్టుకోవడం కాదండి, శ్రోతం ఇచ్చా శుశ్రూష. మాస్టర్ చెప్పే జాగ్రత్తగా వినాలి. ఆనాడు పద్యం ఈనాడు మాస్టర్ చెప్పిన పద్యం ఆనాడు కొంతమంది పాడారు. ఇక్కడ నిన్న ఒక సంఘటన జరిగింది, మీరు ఏమనుకోకపోతే చెబుతా. నేను కంప్యూటర్ రూమ్లో కూర్చుంటే కోడిపర్రు అబ్బాయి అంటే రమేష్, ఆయన మన ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటున్నట్ట. ఆచార్య మాస్టర్ గారు నమస్కారం అన్నాడు. ముగ్గురు వచ్చారు. ఏంటి నాన్న కూర్చొని ఆయన గుర్తుపట్టారని నిన్నని చెప్పా. నేను రమేష్ నండి, కోడిపర్రు మాస్టారు అన్నాడు. మీ దగ్గర చదువుకున్నానండి. మంచిదే నేను మాస్టర్, మీరు దగ్గర చదువుకున్నాను అని ఒక సంఘటన చెప్పమంటారా అన్నాడు. చాలా ఉంటాయి కదా, నాకేం తెలుస్తాయి చెప్పమన్నా. మీరు సమస్యాపూరణం చెప్పారండి, ఆ సమస్యాపూర్వంలో ఒక పాఠం ఇచ్చాడు. అది ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే అది అశ్లీలంగా కనపడుతుంది, అది నా పని కాదు కాబట్టి నేను చెప్పి దాన్ని పూరించాను. ఎందుకంటే వాళ్ళ పాఠం ఉంది, అప్పుడు మాస్టర్ మన పాఠం ఉంది కాబట్టి ఆ అశ్లీలంగా ఉండేదాన్ని మాకు బోధన చేసేటప్పుడు ఇదిగో ఇట్లా ఉంటాయిరా సమస్యలు అని చెప్పి చక్కగా చెప్పారండి. ఇప్పుడు అర్థమైందా మీకు అన్నాడు. ఏం లేదు, ఏమనుకోమాకండి. పడుకొని ఏమి చేయుదురు భార్యయు భర్తయు ఇంటిలో పలను. ఇది మామూలుగా టీవీలో కూడా వచ్చిన తర్వాత మాస్టర్ మేము కూడా చాలా సభలో అది మాట్లాడటం జరిగింది. వాళ్ళు
కాబట్టి అటువంటి సమస్యలు వచ్చినప్పుడు మరి పండుకొని ఏమి చేయుదురు భార్యయు భర్తయు ఇంటి లోపల అదండి అనగానే శాస్త్రీయులు ఏంటి మాస్టర్ గారు ఏంటి ఆడవాళ్ళు ఉన్నారు చండాలు ఇట్లా మాట్లాడారని చెప్పి అనుకోవాలి కదా. అదే సమస్య అంటే ఆ సమస్యను విడిచి ఏం చేస్తారు, పండు కొనుక్కున్న తర్వాత కోసి చేశారని అంటారు అని పోరాటం చెప్పింది. రెండోది మాస్టర్ గారు ఇందాక చెప్పారు ఆ భార్య భర్తలను కూడా శాసించే స్థితికి వచ్చారు స్త్రీలు అని చెప్పి మీరేనంది. ఏరును శక్తిహీనులై ఎప్పని చేయగలేరు బ్రహ్మకు వాణి భారతి లచ్చి విష్ణునకు పార్వతి సూలికి వంట చేసి అంతవరకు కట్టేద్దాం తక్కిందో. ఈ ప్రపంచంలో మనం కాదండి బ్రహ్మాది దేవతలు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే ఈ పని చేయగలరు. బ్రహ్మ సృష్టించిన విష్ణుమూర్తి పోషించిన శివుడు లయం చేసినప్పటికీ కూడా ఆ ముగ్గురమ్మల యొక్క అనుకంపే మన ఇంట్లో కూడా అంతే. ఒక్క చిన్న ఉదాహరణతో ఒక్క పద్యంతో సెలవు. ఎట్లాగూ అంటే మనందరం ఉన్నాం. మా మాస్టర్ లీలామోహన్ రావు అన్నారు మేము 10 మంది కౌరవం ఉన్నామయ్యా, ఇవాళ మీ ఇంటికి భోజనం వస్తున్నాం నాగభూషణ శర్మ అన్నారు. రండి మాస్టారు అన్నాడు. ఇంటికి వెళ్ళారు. వారి భార్య గారు వాళ్ళ అమ్మాయి దగ్గరికి అమెరికా వెళ్ళింది. ఇక్కడేమో రమ్మని చెప్పాడు. మేమందరం కూడా సిద్ధమైనాం. అక్కడ ఆమె లేదు. ఏం చేయాలి అని ఇప్పుడు హోటల్ ఉన్నాయి కదా అన్నారండి. కౌంటర్ వద్దు, ఎందుకంటే హోటల్స్ ఉండవు వేరే విషయం. ఆమె ఉన్నదనుకోండి ఆమె 10 మంది ఏంటంటే 20 మందిని రమ్మని చెప్పి మనకి. ఎందుకని ఆమె శక్తి ఆ పని ఆమె చేయగలదు సక్రమంగా. ఎవరికి ఎలా వడ్డించాలో ఏమి వడ్డించాలో ఆమె వడ్డించగలదు కాబట్టి ఆమె చేస్తుంది కాబట్టి ఆమె రమ్మంటారు. ఆవిడ లేనిదే స్త్రీ లేనిదే భార్య లేనిదే చిన్నప్పుడు తల్లి లేనిదే మీరు ఎంత కోటీశ్వరులైనా ఎన్ని వేల ఎకరాలు ఉన్నప్పటికీ నిర్ధనుడే. ఆమె ఉన్నదనుకోండి లక్ష్మి అక్కడే ఉంటుంది, పార్వతి అక్కడే ఉంటుంది, మేస్గా చెప్పినట్టు సరస్వతి ఉంటుంది. కాబట్టి మీరందరూ సరస్వతి మూర్తులు లక్ష్మీ సంపన్నులు కాబట్టి ఆడవాళ్ళ యొక్క సహకారం లేనిది ఏది జరగదు. ఇది నా పద్యం కాదమ్మా, ఇది తిరుపతి వెంకట కవులు చెప్పినటువంటి మహత్తరమైనటువంటి పద్యం. ఈ సంస్కృతంలో కూడా ఉంది కావాలని. అందుచేత మన యొక్క సంస్కృతి అట్లా ఉంది. ప్రెసిడెంట్ గారు ఒక ప్రశ్న నేను లీలామోహన్ రావు గారు అడిగాం. నేనే అడిగింది, ఇద్దరం వెళ్ళాం. ఎందుకండి నెల ఈ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, మా ప్రాణం తీస్తున్నారు మాస్టర్ గారు, వచ్చేవాళ్ళు ఏమో ఎవరు లేరు, అనవసరంగా కాగితాలు రాయటం ప్రింట్ చేయటం ఆ బాబురావు నాగేశ్వరరావు తిరగటం ఎందుకండి నేను అడిగామండి స్పష్టంగా. నెల పెట్టేవాళ్ళు. మనకి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలో ఉండే ఉపాధ్యాయులు పెద్దవారిని అందరినీ లెక్చరర్స్ ఏ భాషలో అయినా సరే సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ మరి నాట్యంలో కానీ వాళ్ళందరినీ పిలిపించి ఇదే స్టేజ్ మీద మేము వ్యాఖ్యానం చేస్తూ ఉంటే అందరూ కూర్చుంటే చేశాం. ప్రెసిడెంట్ గారు ఒక్క మాట అన్నారండి, ఆచార్య గారు ఊళ్ళో వాళ్ళ కోసం కాదు అని కూడా కాదు నేను చెప్పేది, వచ్చే చూసుకుంటారు. కానీ ఈ కవిత్వం విన్న తర్వాత ఈ మొత్తం విద్యార్థుల్లో ఒక్కడైనా సరే కవిత్వం కనుక నేర్చుకుని రాసినట్టయితే వారికి ఇది ఉపయోగపడుతుంది. అప్పుడు మా మాస్టర్లు కూడా చాలా సంతోషించి చప్పట్లు కొట్టడం జరిగింది. అంటే ఆయన డబ్బు ఖర్చు పెట్టుకుని ఆయన టీలు ఖర్చు పెట్టుకుని అప్పుడు వచ్చిన వాళ్ళకి ఇది కూడా ఇచ్చేవాళ్ళు, మన టిఫిన్ కూడా ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఆ టిఫిన్ ఇస్తూ ఆయన 116లో 116లో ఆ కాలం అంతే కాబట్టి 77, 78, 79, 40 ఆ ప్రాంతంలో వాళ్ళకి భోజనాలు పెట్టి వెండి గ్లాసులతో అన్నాలు పెట్టి బారులు తీర్చి భూపతులు బంగారు గద్దెల మీద అని చెప్పి ఆయన పక్కనే కూర్చొని అందరూ భోజనం చేస్తుంటే మేము సంతోషించేవాడు. ఇవాళ అది ఎట్లా కనపడింది అంటే మీలో కనపడుతుంది, మీ పిల్లల్లో కనపడుతుంది అని చెప్పి మనవి చేస్తూ మరి మాస్టర్ గారు కూడా చెప్పారు చాలాసేపు అయింది కాబట్టి ఒక్కటే ఆశీర్వచనం. ఇవాళ పరమ పవిత్రమైన రోజు అని చెప్పి గురువు గారు చెప్పారు లీలామోహన్ రావు గారు. వైకుంఠ ఏకాదశి పరమ ఉత్కృష్టమైనటువంటి రోజు ఇవాళ. ఈరోజు వెంకటేశ్వర స్వామి, సాయిబాబా గారు, మరి లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, లక్ష్మీనారాయణ స్వామి, ఇంతమంది దేవుళ్ళకు కూడా బ్రహ్మాండంగా మీరు 4:30 దగ్గర నుంచే కూర్చుంటారు. ఆ అదృష్టం నాకు కూడా ఉంది కాబట్టి నేను కూడా చాలా మంది చేశాను, చాలా ఆనందపడ్డారు. వాళ్ళందరూ ఆశిస్తున్నారు, మీకు నాకు కూడా వచ్చినాయి. అదొక్కటి చెబుతున్నానండి, వ్యాఖ్యానం ఉండదు. అకలంకం బగు భక్తి భావమున తన్నత్యంతు భక్తాడికి, అకలంకం బగు భక్తి భావమున తన్నత్యంతు భక్తాడికి, సకలంబైన సుఖంబులను శుభములను సంపద్విశేషంబులను సకలానందములను దయామయుడునై